T9 తెలుగు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం హయద్నగర్ కుంట్లూరు గ్రామంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ 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 బాల త్రిపుర సుందరి దేవి సమేత త్రిపురేశ్వర స్వామి వారు మరియు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ దేవాలయం అధ్యక్షులైన మన వీరయ్య స్వామి వారి మాటల్లో ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం ఓంకారోజ్వల రూపిణీం భగవతీం ఐంకార వాగీశ్వరీం హ్రీంకారాద్భుత శక్తి చేతన కరీం శ్రీంకార సింహాసినీం ఐం బీజాక్షర సంయుతాం సువిదితాం క్లీంకార కామేశ్వరీం సౌబాలాం లలితాం స్మరామి మనసా సౌభాగ్య విద్యేశ్వరీ. ఈ యొక్క క్షేత్ర ముఖ్య దేవాలయమైనటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, మాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, T9 తెలుగు ప్రేక్షకులకు అందరు కూడా నమస్సుమాన్ని సమర్పిస్తూ, ఈరోజు మనము శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దేవాలయం ఉన్నాము. ఈ దేవాలయం ఎక్కడుంది అనేది మీకు వివరించబోతున్నాను. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి విజయవాడ వెళ్ళే హైవేలో హయత్ నగర్ నుంచి ఎడమ వైపున 3 కిలోమీటర్లు వస్తే కుంట్లూరు అనే గ్రామం ఉంటుంది. ఆ కుంట్లూరు గ్రామంలో బుగ్గరామలింగేశ్వర ఆలయం చాలా ప్రఖ్యాతి. దానికి 250 మీటర్లో పైన అంతస్తుల అమ్మవారు ఇక్కడ ఉంటారు. విశేషంగా బాల త్రిపుర సుందరి అమ్మవారు, బాల త్రిపురేశ్వర స్వామి, వల్లి దేవాసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు 3 ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క దేవాలయం నిర్మించి 10 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక పెద్ద అడవి ప్రాంతం ఉన్నప్పుడే ఈ యొక్క దేవాలయం నిర్మించారు. అప్పటి నుండి దినదిన అభివృద్ధిగా కొంగు బంగారమై అమ్మవారు పిలిచిన వాళ్ళందరూ కూడా పలికే విధంగా, వారు ఏ కోరికలతో ఇక్కడికి వస్తున్నారో ఆ కోరిక నెరవేర్చే విధంగా అమ్మవారు వారికి స్వప్నంలో కానీ ఏదో రూపకంగా వాళ్ళ కార్యక్రమం అయ్యే విధంగా అమ్మవారు వాళ్ళందరినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆదరిస్తున్నారు. మరి వారందరికీ కూడా అమ్మవారి కృప ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి
దినదిన అభివృద్ధి పదంలో యొక్క దేవాలయం నడుస్తుంది. భక్తులు ఎవరైనా ఏదైనా కోరికతోటి పిల్లలు కాని వాళ్ళు చక్కటి సంతానం కొరకై, వివాహం కాని వారు వివాహం కొరకై, వ్యాపార అభివృద్ధికై కోరేవాళ్ళు వ్యాపార అభివృద్ధికై ఇక్కడికి వచ్చి అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తుంది శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. కాబట్టి భక్త మహాశయులారా, హైదరాబాద్ మహానగరం ఉన్నటువంటి భక్తాగ్రంథులు మనవి, చాలా దగ్గరలో ఉన్నటువంటి కుంట్లూరు గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు వెలిసి 10 సంవత్సరాలు. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని దర్శించి మీ కోరికలు అమ్మవారిని విన్నవించుకొని శీఘ్రమే నెరవేర్చే విధంగా అమ్మవారు కొంగు బంగారం ఇక్కడ ఉన్నారు. మీరందరూ విచ్చేసి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ముఖ్యంగా పాల్గొన్న శుద్ధ దశమి నాడు అమ్మవారి యొక్క వార్షికోత్సవాలు అయితే ఇక్కడ ప్రత్యేకించి చండీ హోమము, అమ్మవారికి పంచామృత రసపంచామృత అభిషేకము మరియు కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ వార్షికోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ధన్యులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. మరి ఇప్పుడు ఆలయ ప్రధాన అర్చకులు బసవరాజ స్వామి గారు ఇక్కడ ఉన్నారు. వారి మాటల్లో అమ్మవారి సేవ చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి అనుభవంతో వారి మాటల్లో 2 విందాం. స్వామి గారు నమస్కారం. మీ మాటల్లో 2 వివరించండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణ నమోస్తుతే. నేను ఇక్కడికి వచ్చి కూడా ఈ గుడికి గత 6 నెలలు అవుతున్నది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను పొద్దుగాల డైలీ స్వామివారికి సేవలో పొద్దున 6 గంటలకు దీపారాధన గుడి ఓపెన్ చేసుకొని దీపారాధన చేసుకునే తదనంతరేణ స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి శుక్రవారం మంగళవారం కూడా అభిషేకం చేసుకుంటూ, అలాగే వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు మనకి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడికి నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. పెళ్లి కాని వాళ్ళు, ఎటువంటి సర్పదోషాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజలు చేసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ దంపతులుగా వచ్చి ఇక్కడ స్వామివారి మేము దర్శించుకున్నాక ఇక్కడ చేసుకునే పూజల ఫలితంగా స్వామివారి కృపా కటాక్షాలు ఉన్నాయి. కావున అన్నీ నెరవేరాయండి, అంతా మంచిగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మొక్కుబళ్ళు ఎటువంటి ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చెల్లించుకొని వెళ్తున్నారు. కావున పెళ్లి కాని వాళ్ళు ఉన్నా కూడా, సర్పదోషాలు ఉన్నవారు కూడా, ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా అందరికీ వచ్చి ఈ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకొని, అలాగే మనకు బాలా త్రిపుర సుందరి దేవి ఇక్కడ కొలువై ఉన్నారు, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకొని ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ బాలా త్రిపుర సుందరి దేవి కృపా కటాక్షలు పొందగలరు. ఓం శ్రీమాత్రే నమః. చూశారు కదా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవాలయం. మరో ఎపిసోడ్లో మరో దేవాలయంలో కలుద్దాం. T9 తెలుగు మీ SPR.